ఇప్పుడు సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర పెరుగుతోంది. సో మీరు 2000కి పైగా ఆపరేషన్ చేశారు. 300 పైగా టెక్నిక్స్ ఉన్నాయి. సో మీ 200 పైగా ఆపరేషన్స్ మనం లోడ్ చేసి వి వాంట్ వివిఎస్ చంద్రశేఖరం స్టైల్ ఆఫ్ టెక్నిక్ అంటే రోబోట్స్ చేయవా? ఫ్యూచర్లో చెప్తున్నా నేను. కెన్ వి రిప్లేస్ యువర్ టెక్నిక్ టు రోబోట్స్? అంటే రాబోన్న రోజుల్లో నెక్స్ట్ 10 years వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్? ఇప్పుడు మీరు రోబోటిక్ సర్జరీ మనం అంటున్నాం కదా, వీఆర్ సేయింగ్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీలో కూడా రోబోట్ డజంట్ ఆపరేట్. ఇంకా ఆ స్టేజ్ మనకు రాలేదు. వైద్యుడు ఉండాల్సిందే, వైద్యుడే కలపాల్సిందే. సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని ఇతను లేక ఈమె ఫీమేల్ సర్జన్స్ కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎలా ఫింగర్స్ కదిలిస్తే రోబోట్ లోపల అలా కదులుతుంది. ఇంకా రోబోట్ ని ప్రోగ్రామ్ చేసి నువ్వు పోయి పైలోప్లాస్టీ చేసిరా అంటే చేసే పరిస్థితి ఇంకా రాలేదు. వస్తే బానే ఉంటుంది, బట్ ఇంకా రాలేదు. చాలా మంది పేరెంట్స్ అని అడుగుతారు. ఇది ఒక అపోహ ఒక రకంగా చెప్పాలంటే. మీకు తెలుసు కానీ మీరు ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చాలా మందికి తెలియదు. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా అడుగుతారు, సార్ రోబోటిక్ సర్జరీ చేస్తే ఎలా ఉంటుంది సార్? హైపోస్పీడియస్ కాదు, దేనికైనా సరే. నేను అంటాను, ఎందుకమ్మా అంటే హ్యూమన్ ఎర్రర్ ఉండదు కదా సార్ అంటారు. ప్రిసైజ్ కట్, లెస్ బ్లడ్ అని వాళ్ళు అనుకుంటారు. అంటే ఇవన్నీ హాస్పిటల్ ప్రమోట్ చేస్తున్నాయి కదా సార్. వాళ్ళకి ఇప్పుడు అమ్మా రోబోట్ సర్జరీ చేయదమ్మా, ద సర్జన్ టేక్స్ ద హెల్ప్ ఆఫ్ ద రోబోట్ టు డూ ద సర్జరీ. కాబట్టి అల్టిమేట్ గా చేసేది సర్జనే అని నేను వాళ్ళకి జోక్గా చెప్తాను. మేము రోబోటిక్ సర్జరీ చేస్తామా అని చెప్తాను. అవునా సార్ అంటారు. అవునమ్మా, ఇక్కడ రోబోట్ మీతో మాట్లాడుతుంది కూడా అని చెప్తాను. అంటే నేనే ఇక్కడ రోబోట్ మీతో మాట్లాడుతుంది కూడా అని చెప్తాను. బట్ ఫ్యూచర్ లో అంటే ఇట్స్ పాసిబుల్. ఫ్యూచర్ లో దట్ ఈస్ పాసిబుల్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.